హాయ్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు జేజ్ బ్రాండ్. ఈ రోజు నుంచి మనం చేసే వీడియోలో నా లైఫ్ ఈ హైదరాబాద్ రాకముందు నా లైఫ్ ఎలా ఉందనేది మీకు ఇక నుంచి మనం చేసే ఐటమ్ నుంచి షార్ట్స్ వీడియో త్రూ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నా నేటివ్ ప్లేస్ వచ్చి రేపల్లె, గుంటూరు డిస్టిక్. నాకు మ్యారేజ్ అయ్యి నేను ఆ షాప్లో ఒక షాప్లో పనిచేసేవాడిని. నా మ్యారేజ్ అయిన టైంకి కూడా నేను ఆ షాప్లోనే వర్క్ చేస్తున్నాను, రేపల్లోనే. మ్యారేజ్ అయిన 1.5 yearకి అయితే నన్ను ఆ షాప్ నుంచి తీసేయడం జరిగింది. ఆ షాప్లోంచి నేను బయటకు వచ్చే టైంకి నేను ఆ షాప్లో ఒక 10 years వర్క్ చేశాను. ఆ టైంకి నా దగ్గర మనీ లేవు. ఆ టైంకి నేను బయటకు వచ్చేసే టైం కూడా నాకు ఒక పాప, ఇప్పుడు హేమాంజి అనేది ఎవరైతే ఉందో తనే 2 months తనకు వయసు. ఆ టైంలో బయట తీసేయడం జరిగింది. 2 months వయసు. ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడే నేను అయ్యప్ప మాల తీసి రావడం జరిగింది. షాప్లో తీశారు. ఇప్పుడు ఐటమ్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చూసేది మన ఓన్ బ్రాండ్ అండి. మనం కొత్తగా ప్రీమియం సెక్షన్ కింద లాంచ్ చేయడం అయితే జరిగింది. హనీ డ్యూ బ్రాండ్ బాటిక్లో షార్ట్ ఫ్రాక్ నైటీస్ 330 GSM ఉంటుంది. క్వాలిటీ మట్టికి సూపర్గా ఉంటుందని క్వాలిటీలో మన డౌట్ వస్తుందా. ప్రీమియం అని నేను చెబితే నమ్మాలనేది కాదు. మీరు డైరెక్ట్గా మీకేమైనా డౌట్స్ ఉండి మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయ్యి క్వాలిటీ చూసి, స్టిచ్చింగ్ క్వాలిటీ చూసి, మొత్తం చూసి మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. ఐటమ్ అనేది అంటే మీకు డౌట్ అవసరం లేదు. పర్చేజ్ అయితే మీరు స్టోర్ విజిట్ అయ్యి క్వాలిటీ అంతా చూసుకున్న తర్వాత పర్చేజ్ చేసుకోండి. నేను చెప్తున్నాను చెప్పి మీరు నమ్మాలని అయితే లేదు. క్వాలిటీ చూడండి, ఐటమ్ చూడండి. మానేయడం జరిగింది, తీసేశారు. తర్వాత మేము రిక్వెస్ట్ చేశాము. సో ఆయన అయితే పెట్టుకోలేదు. ఆ తర్వాత దాని తర్వాత మా బాబాయ్ అనేది ఫోన్ చేశారు. నేను కూడా మా బాబాయ్ చేసి చెప్పాను ఇలా జరిగిందని. నేను మానేసే టైంకి నా శాలరీ 10,000 ఆ షాప్లో, రేపల్లో నా శాలరీ 10,000. అదే శాలరీ నేను ఇస్తాను రారా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను. పాపం నేను వచ్చిన తర్వాత మొత్తం ఆయనే పెట్టుకున్నారు. నా ఖర్చులు కానీ, ఎక్స్పెన్సెస్ కానీ. నాకు ఎవ్రీ మంత్ ఆయనకి బిజినెస్ ఉన్నా లేకపోయినా నాకు, మా వైఫ్ కూడా ఆ టైంలో పనిచేసేది. ఆ 2 months హైదరాబాద్ వచ్చేది, 4 months నా కూతురికి. ఆ టైంకి తను కూడా వర్క్ చేసేది. ఇద్దరం కలిసి వర్క్ చేసాం. 10,000 వచ్చేది. దాంతో మా లైఫ్ అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఏం జరిగింది అనేది కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది నాకు మోటివేషన్ అండి. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా చెప్పడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మంచి వీడియోస్ అయితే మేము మీకు ఇస్తామండి. ఇది కూడా నాకు కొత్త కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. జేఎస్ బ్రాండ్ నాది కాదు, మనది.